ఎన్నో సమస్యలు నిన్ను ప్రశ్నిస్తాయి. అన్నిటికీ సమాధానం త్వరలోనే లభిస్తుంది. మీ కష్టాలకు పరిస్థితులు నిందించడం అనేది సాకులు వెతకటమే అవుతుంది. ఏ సమస్య ఎంతున్నా అందులో ఉన్న బాధ్యత ఎంతుందో గుర్తించినప్పుడే దాన్ని సవరించుకొని లోపాన్ని కూడా సమర్థవంతంగా పంచుకోగలుగుతారు. పరిస్థితులు మిమ్మల్ని మార్చకూడదు. మీరే పరిస్థితులను మార్చేలా ఎదగాలి. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఎలాంటి మనిషివో నిర్ణయించుకునే ప్రపంచం ఇది. ఆస్వాదిస్తూ సాగిపోవాలి తప్ప ఆలోచిస్తూ ఆగిపోతే కుదరదు ఇక్కడ. అది బండైనా బ్రతుకైనా. పుస్తకాల నుంచి పూర్తి జ్ఞానాన్ని పొందలేరు. జీవితానికి సంబంధించిన జ్ఞానాన్ని స్వార్థపరులు బోధిస్తారు. ఒత్తిడి, బాధలతో కూడుకున్న ఈ జీవితంలో ఎవరైనా కాసేపు మిమ్మల్ని నిస్వార్థంగా నవ్విస్తే దానిని ఒక ఉపకారంగా భావించాలి. కడలి లోతు ఎంత ఉన్నా పైకి ప్రశాంతంగానే కనిపిస్తుంది. గొప్పవాళ్ళు కూడా అంతే. ఎన్ని కష్టాలు ఉన్నా పైకి చిరునవ్వుతోనే భరిస్తారు. కొన్ని విషయాలు మనసుకు తీసుకోవడానికి ఎంత కష్టంగా ఉన్నా తీసుకోక తప్పదు. ఎందుకంటే అది వాస్తవం అని తెలిసిన తర్వాత ఎంత బాధపడినా నిజాలు ఎప్పుడూ మారవు. పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతుంటే ఎప్పటికీ చివరి పేజీ పూర్తి చేయలేరు. జీవితం కూడా అంతే. నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజును ఆస్వాదించలేరు, ముందుకు సాగలేరు. చిన్న విత్తనం మహావృక్షంగా మారటానికి సమయం కావాలి. అలాగే మనిషిలో మార్పు రావడానికి కాస్త సమయం కావాలి. ఎవరైనా మారేందుకు ఒక అవకాశం ఇవ్వమని అడిగితే తగినంత సమయం ఇచ్చి చూడాలి. అప్పుడే వారిలో మీరు కోరుకున్న మార్పుని చూడగలరు. మీకు తెలుసు అని అనుకున్నప్పుడు మీరు నేర్చుకోవటం మానేస్తారు. మీలోని లోపాలు, బలహీనతలను గుర్తించి మార్చుకోవడానికి ప్రయత్నించడమే నిజమైన విజ్ఞానం. ఎన్నో ఆలోచనలు చేస్తూ చివరికి ఏది అమలు చేయని వారే జీవితంలో తరచుగా ఓడిపోతుంటారు. అవమానానికి ఎదుటి వ్యక్తి సిగ్గుపడేంత గౌరవంగా స్పందించండి. అదే వారికి నిజమైన గుణపాఠం. భరించలేకపోతున్నావు అనుకుంటే దాన్ని ఎదిరించి పోరాడాలి. పోరాడలేకపోతున్నావు అనుకుంటే దాన్ని భరించి బ్రతకాలి. సమస్య సహనాన్ని పరీక్షిస్తుంది. సహనం జీవితాన్ని నిలబెడుతుంది. నిన్నటి గురించి బాధపడుతూ కూర్చుంటే రేపటి సంతోషాన్ని కోల్పోతావు. గడిచిన కాలాన్ని నిద్రలో వదిలేయాలి. గతాన్ని వదిలి భవిష్యత్తులో అడుగు పెడుతున్నావు. నిన్నటి బాధలోంచి బయటపడి ఈరోజు నువ్వు వేసే అడుగు రేపటి నీ జీవితాన్ని మార్చాలే కానీ ఆ బాధల బరువుతో ఇంకా ముంచేయకూడదు. జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధనిచ్చినా సరే జీవితాంతం పడవలసిన బాధను దూరం చేస్తాయి. కారణాలు ఏమైనా కొందరు మిమ్మల్ని ఇష్టపడతారు, మరికొందరు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషించే వాళ్ళని క్షమించండి, ఇష్టపడే వాళ్ళని ప్రేమించండి. ఆగ్రహంతో అంగుళం కూడా కదలని పనిని చిన్న చిరునవ్వుతో ముందుకు నడిపించవచ్చు. ఓడిపోయినప్పుడు నిందించేవారు వేల మంది ఉంటారు, కానీ నువ్వు గెలిచినప్పుడు ఆ గెలుపు వెనుక నీ కష్టాన్ని గుర్తించేవారు కొందరే ఉంటారు. ఈ లక్షణాలకు దూరంగా ఉంటే మంచిది. అర్థం లేని ఆవేశం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అవసరం లేని ఖర్చు నిన్ను అప్పుల్లోకి నెట్టేస్తుంది. లక్ష్యం లేని జీవితం దారం తెంచుకున్న గాలిపటంలా మారుతుంది. విచక్షణ లేని మాటలు ఎన్నో వివాదాలు తెచ్చిపెడతాయి. కనుక ఈ లక్షణాలకు దూరంగా ఉండాలి. అందరూ అంటారు మర్చిపోవటం సులభమని, కానీ ఎవరూ చెప్పరు ప్రాణంగా ప్రేమించిన వారిని మర్చిపోవటం అంటే ప్రాణం తీసుకోవటమే అని. మీరు మంచివాళ్ళగా జీవిస్తే చాలు. దాన్ని ఎవరి వద్ద నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి మీలో తప్పులు ఎంచుతున్నారంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు అర్థం.
గంధపు చెట్టు తన నరికే గొడ్డలికి కూడా సువాసనిస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవారు తనను దూషించే వారికి కూడా మంచే చేస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు నియంత్రించుకోండి. మీరు ఇతరులతో ఉంటే మీ నాలుకను నియంత్రించుకోండి. అవమానానికి ఎదుటి వ్యక్తి సిగ్గుపడేంత గౌరవంగా స్పందించండి. అదే వారికి నిజమైన గుణపాఠం. మంచి ఆలోచనలు మీ మనసును మారుస్తాయి. మంచి పనులు మీ జీవితాన్ని మారుస్తాయి. చేసిన తప్పులకు చింతించటం వల్ల మనసుకు ప్రశాంతత కలగదు. ఆ తప్పులు మరలా మరలా చేయకుండా ఉండటం వల్లనే ప్రశాంతత కలుగుతుంది. ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది. కోకిల నుంచి తీయగా మాట్లాడటం, పువ్వుల నుంచి నవ్వటం, చెట్ల కొమ్మల నుంచి అణుకుగా ఉండటం. ఊసరవల్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. ఒక చిన్న నవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది. ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది. ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మారుస్తుంది. లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవటం. అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవటం. వీటన్నిటికన్నా కఠినమైంది ఆ నమ్మకాన్ని కాపాడుకోవటం. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది. బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది, కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. నవ్వించటం ఏముంది, ఎవరైనా నవ్వించగలరు, కానీ ఆనందంగా ఉంచటం మాత్రం అందరి వల్ల అవ్వదు. నవ్వించే వారిని మర్చిపోగలరు, కానీ ఆనందంగా ఉంచేవారిని మర్చిపోలేరు. మాట్లాడాలి అనుకునేవారికి టైం ఖచ్చితంగా దొరుకుతుంది, కానీ వద్దు అనుకునేవారికి సాకు దొరుకుతుంది. కాకులతో కలిసి తిరిగితే పావురం రూపం మారకపోవచ్చు, కానీ దాని బుద్ధి మారుతుంది. అర్థమయ్యేలోపు దూరం అయ్యేది కళ. అర్థమయ్యేలోపు ఒప్పుకోలేనిది వాస్తవం. అర్థమయ్యే కొద్దీ దగ్గర అయ్యేది స్నేహం. అర్థం తెలిసినా సరే కొత్త అర్థం వెతికేది ప్రేమ. అర్థమైనట్లు అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ అర్థం కానిది జీవితం. ఎదుటివారు మిమ్మల్ని తలిచినా తలవకపోయినా మీరు మాత్రం తలుచుకోండి. ఎందుకంటే బంధం చాలా అందమైంది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. చీకటైతే చంద్రుడు ఎక్కువ, తెల్లారితే సూర్యుడు ఎక్కువ. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మీవెలా అవుతాయి? మీది కాని రోజు మౌనంగా ఉండాలి. మీదైన రోజు వినయంగా ఉండాలి. ఏ రోజైనా ఆనందంగా ఉండాలి. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లనిచ్చినా చెట్టుకు రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు 10 మెట్లు కిందకి దించి వేస్తాడు. ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది. అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా రెండిటిని అతికించలేరు. ఒకవేళ అతికించినా మునపట్ల నాణ్యత ఉండదు. ఏ బంధమైన అంతే. విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. కష్టపడే శక్తి ఉన్నప్పుడే వీలైనంత ఎక్కువ కష్టపడు. లేకుంటే భవిష్యత్తులో పేదవారిగా బ్రతకటానికి సిద్ధపడు. ఏదైనా సరే నలుగురికి చెడు జరుగుతుందని తెలిస్తే చేయటం ఆపాలి. నిజం కాదని తెలిస్తే చెప్పటం మానాలి. ఈ ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. కోల్పోవటానికి ఒక్క క్షణం సరిపోదు. నమ్మకం చదవటానికి 3 అక్షరాలే, కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైంది. స్నేహం అందరితో చేయలేరు. మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది.
ప్రేమ. ఇది వినటానికి బాగానే ఉంటుంది కానీ అందరి దగ్గర దొరకదు. కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది. ఓటమి, గెలుపు. జీవిత గమ్యంలో ఓ మేలురాయి తప్ప రెండిటిలో ఏదీ శాశ్వతం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.